ఒకసారి మనం ఊహించమండి, నిన్న ఒక వార్త వచ్చింది. ఆఫ్రికాలో సహారా ఎడారి అని ఉంది, చాలా పెద్దది, చాలా భయంకరమైన ఎడారి అది. సహారా ఎడారి గుండా ఒక ట్రక్ వెళ్తుంది 50 మంది ప్రయాణికులతో. సరిగ్గా మధ్యలోకి వెళ్ళాక ట్రక్ పాడైపోయి ఆగిపోయింది. కనెక్షన్స్ దొరకలేదు వాళ్ళకి. అందులో ఇద్దరు మేము ఏదోలా వెళతాం, సహాయం తెస్తాం అని చెప్పి వాళ్ళిద్దరు నడక ప్రారంభించారు ఆ ఎడారిలో. సడన్ గా వాళ్ళకి తెలియకుండా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి, విపరీతమైన ఉష్ణోగ్రత. ఆ ఇసుకలో నిలువ నీళ్ళలేదు, ట్రక్ లో ఉండలేరు. ఎందుకో తెలుసా? ట్రక్ మీద కాలు పెడితే బొబ్బలు ఊడిపోతాయి. ట్రక్ కూడా ఏమైపోద్ది, ఇసుకలో వేడెక్కిపోద్ది, టైర్లు కరిగిపోయి ట్రక్ వేడెక్కిపోయి నీళ్ల చుక్క దొరక్క శరీరాలు బొబ్బలు వచ్చేసి 50 మంది అక్కడ చచ్చిపోయారు. వాళ్ళకి ఎటు వెళ్ళడానికి దారి దొరకలా, 50 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఊహించలేదు ట్రక్ ఆగిపోద్దని. వెళ్ళిపోతాం కదా, ట్రక్ బాగుంది కదా, బండి కండిషన్ లో ఉంది కదా, వెళ్ళిపోతాం కదా అనుకున్నారు వాళ్ళు. కానీ మధ్యలో ఆగిపోయింది. ఇద్దరు మాత్రం ఇంకొక కాసేపు ఉంటే చచ్చిపోతారు అనమాట. వాళ్ళు అలా బయటపడ్డారట. వాళ్ళని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళిద్దరు బతికారు. అది నడక ప్రారంభించి చివరికి వాళ్ళకి గమ్యం దొరికింది. ఎడారిలో ఎటుపోతున్నా మనకి గమ్యం దొరకదు, అన్ని ఇసగొట్లే, ఎటు వెళ్తామో తెలియదు. అలాంటి దిక్కుతోచని పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి మనిషికి. మన ఊహలకు అందదండి జీవితం. ఎప్పుడేం జరుగుద్దో మన చేతుల్లో ఉండదు. అందుకే ఎప్పుడు విర్రవెగ్గకూడదు. నాకు ధనం ఉంది, నాకు గర్వంతో అహంకారంతో విర్రవీగితే ధనవంతులే ఒక్కోసారి ఫ్లైట్ ఎక్కుతారు. అది ఎక్కడ కూలిపోద్దో తెలీదు. అడవుల్లో పడిపోవచ్చు, ఎడారుల్లో పడిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గొప్పోడుగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అడుగు తినాల్సిన పరిస్థితి రావచ్చు. గాల్లోకి లేచేంత వరకే నీ గొప్పతనం, అది దిగేది నీ చేతుల్లో లేదు. అలా తప్పిపోయిన వాళ్ళు, దారి తప్పిపోయిన వాళ్ళు, పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అందుకే ఎప్పుడు విర్రవేయకూడదు, ఎప్పుడు అహంకారంతో రెచ్చిపోకూడదు. అహంకారంతో గర్వంతో విర్రవీగేవాడు ఎవ్వడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వాళ్ళకి దైవాశీర్వాదాలు లభించవు, దైవ దీవెనలు ఉండవు వాళ్ళ మీద. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. దేవుని కృప లేకపోతే ఎటుపోతుందో ఎవరికి తెలియదు. బళ్ళు వాళ్ళు అవుతాయి, బళ్ళు అవుతాయి. అది గుర్తెట్టుకుని మసులుకోవాలి. Download ShareChat.